హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్కే కంప్యూటర్స్ తెలుగు కంప్యూటర్ ట్యూటోరియల్స్ పార్ట్ 4కి మీకు స్వాగతం. వ్యూవర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ ముందు కూర్చోగానే మనం కొంతమంది అడిగే డౌట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆ డౌట్స్ ఏంటంటే వాల్పేపర్ మార్చడం ఎలా, అలాగే ఫోల్డర్ క్రియేట్ చేయడం ఎలా, ఫోల్డర్కి ఐకాన్ పెట్టడం ఎలా, అండ్ రీనేమ్ చేయడం ఎలా, అండ్ అలాగే ఫోల్డర్స్ ఐకాన్స్ అనేవి హైడ్ చేయడం ఎలా అనే దాని గురించి, మరియు కింద కనిపిస్తున్న ఈ బ్లాక్ లైన్ ఏమని పిలుస్తారు, దీనివల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి మనం ఇవాళ టాపిక్లో అయితే చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఓకే వ్యూవర్స్, మనం ముందు సిస్టమ్ ఆన్ అవ్వగానే మనం చేయాల్సింది రీఫ్రెష్ అనేది చేయాలి. ఆ రీఫ్రెష్ అనేది సిస్టంలో ఎలా చేయాలంటే మౌస్లోని రైట్ మౌస్ క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ అని వస్తుంది. సో అప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే ఇలా రీఫ్రెష్ అవ్వటం అయితే జరుగుతుంది. ఈ రీఫ్రెష్ చేయడం వల్ల మన సిస్టమ్ అనేది ఫ్రీగా స్మూత్గా రన్ అవ్వటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం వాల్పేపర్ ఎలా మార్చాలి. వాల్పేపర్ మార్చాలనుకుంటే మీరు మౌస్లోని రైట్ మౌస్ క్లిక్ చేసి పర్సనలైజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూస్ పిక్చర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీకు నచ్చిన పిక్చర్ ఉంటే ఇక్కడవి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం బ్రౌజ్లోకి వెళ్ళి మనకి నచ్చిన ఫొటోస్, అంటే మన ఫైల్స్ అనేవి, మన ఫోటో అనేది ఎక్కడ ఉందో ఆ ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఈ ఫోటో కావాలి నాకు, సో ఇందులోకి వెళ్ళి చూస్ పిక్చర్ క్లిక్ చేస్తున్నా. సో పిక్చర్ అనేది అలా ఇక్కడ రావడం అయితే ఇక్కడ చూపిస్తుంది ప్రివ్యూలో. ఒకసారి క్లోజ్ చేసి చూద్దాం. పిక్చర్ అయితే వచ్చింది. ఈ పిక్చర్ అనేది క్వాలిటీ లేదు, మనం మార్చుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్, రైట్ మౌస్ క్లిక్ చేయడం, పర్సనలైజ్, అండ్ అలాగే మనకి నచ్చిన ఫోటో ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది తీసుకున్నాం, పెట్టేసాం. నెక్స్ట్ వీటిని ఐకాన్స్ అని ఎందుకు పిలుస్తారు. ఐకాన్స్ అని ఎందుకు పిలుస్తారు అంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి ఒక ఫోటో అండి, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏమో ఒక వీడియో. సో అలాగా ఇది వచ్చేసరికి ఒక గూగుల్ క్రోమ్. సో ఇది ఒక గ్రూప్స్, అంటే ఫొటోస్, వీడియోస్, ఫైల్స్, ఏదైనా మనం ఈ డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం కాబట్టి పలానా అని అంటే యాప్స్ అని పిలవలేము, అలాగని ఫైల్స్ అని పిలవలేము. సో మిక్స్డ్ కంటెంట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం వీటిని ఐకాన్స్ అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మీరు మౌస్లోని రైట్ మౌస్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళిన తర్వాత ఫోల్డర్ అని ఉంటుంది. సో దాని మీదకి వెళ్ళి మీరు లెఫ్ట్ మౌస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ మీకు ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ అవ్వటం అయితే జరిగింది. దీనికి నేమ్ మార్చాలి అనుకుంటే కనుక మనం దేనికైతే నేమ్ మార్చాలనుకుంటున్నాం దాని మీద ఫస్ట్ లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసిన తర్వాత రైట్ మౌస్ క్లిక్ చేస్తే ఇలాగ ఒక ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ రీనేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ఇచ్చేసేయచ్చు. నేను ఎస్కాన్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలాగా ఫోల్డర్ క్రియేట్ అయితే అయ్యింది. సరే, దీనికి ఒక ఐకాన్ అనేది ఎలా పెట్టాలి. సో వీటికి ఒక్కో దానికి ఒక ఐకాన్స్ అనేవి ఉన్నాయండి. మరి మన దానికి ఇంకా ఐకాన్ అనేది లేదు. మనం ఒక ఐకాన్ పెట్టుకోవాలనుకుంటే రైట్ మౌస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అని వస్తుంది. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి లెఫ్ట్ మౌస్ క్లిక్ చేస్తే ఇలాగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కస్టమైజ్ అని ఉంటుంది. సో కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చేంజ్ ఐకాన్ అని అడుగుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీటిని కర్సర్ పాయింట్స్ అని పిలుస్తాము, స్క్రోల్ పాయింట్స్. ఆ స్క్రోల్ పాయింట్స్లో మీద క్లిక్ చేస్తామంటే మనకి ఇలా జరుగుతుంది. సో మనకి ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ తీసుకొచ్చి నాకు ఈ 3 సింబల్ కావాలి. సో దీని మీద క్లిక్ చేసి ఓకే అనేది ఇచ్చేసిన తర్వాత అప్లై చేసి ఓకే. సో ఇలా మనకి ఒక ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకు ఫోల్డర్ క్రియేట్ చేయడం, అలాగే రీనేమ్ చేయడం, ఐకాన్ చేయడం అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కింద కనిపించే దాన్ని ఏమని పిలుస్తామంటే టాస్క్ బార్ అని పిలుస్తామండి. దీన్ని టాస్క్ బార్ అని ఎందుకు పిలుస్తామంటే ఇక్కడ చూడండి స్టార్ట్ బటన్ ఉంది, సెర్చ్ విండో ఉంది, అండ్ అలాగే దీన్ని టాస్క్ వ్యూ అంటాం. మనకి రన్నింగ్లో ఉన్న ఎన్ని వ్యూస్ ఉంటాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఏమైనా సాఫ్ట్వేర్స్ ఏమైనా కావాలంటే మనం పిన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇప్పుడు యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ అనేవి ఇక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుంది. అండ్ టైం చూపిస్తుంది. ఇలాగా నోటిఫికేషన్స్, టైం, వాల్యూమ్, ఛార్జింగ్ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో దీన్ని మనం టాస్క్ బార్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఐకాన్స్ అనేవి ఎలా హైడ్ చేయాలి. ఐకాన్స్ ఎలా హైడ్ చేయాలి అనుకుంటే మీరు మౌస్లోని రైట్ మౌస్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ అని వస్తుంది చూసా, వ్యూలోంచి ఆటోమేటిక్గా ఎలా వెళ్ళిన తర్వాత షో డెస్క్టాప్ ఐకాన్స్ అని ఉంటుంది.
సో దీని మీద టిక్ తీసేసినట్లయితే మీకు ఇలాగా ఐకాన్స్ అనేవి హైడ్ అయినాయండి, డిలీట్ అవ్వలేదు. మళ్ళీ మీరు కనుక ఐకాన్స్ అనేవి కనిపించేలా చేయాలనుకుంటే రైట్ మౌస్ క్లిక్ చేసి వ్యూలోనే షో డెస్క్టాప్ ఐకాన్స్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా ఐకాన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ మనం టైం అనేది ఎలా మార్చాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కింద టైం అనేది చూపిస్తుంది చూసా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డేట్ అండ్ టైం సెట్టింగ్స్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైం జోన్ అనేది యూటీసీలో ఉండాలి, ముంబై న్యూఢిల్లీ అనే ఉండాలి. యూటీసీ అంటే యూనివర్సల్ టైం కోఆర్డినేట్ అని పిలుస్తామండి. ఓకే, ఇప్పుడు మనం మార్చాలంటే ఎలాగంటే ఎడిషనల్ టైమ్ అండ్ డేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెట్ ద టైమ్ అండ్ డేట్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ ద డేట్ అండ్ టైం అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసరికి 4:38 అయింది, కానీ 6:38 చూపిస్తుంది. సో మనం డిక్రీజ్ చేయండి, కింద క్లిక్ చేస్తూ ఉంటే మనకి 4:38 వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మీరు డేట్ కూడా మార్చచ్చు, సేమ్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఓకే నొక్కండి, ఓకే నొక్కి ఇలా అప్లై చేసి ఓకే ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా 4:37 PM అనేది టైం చూపిస్తుంది. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు చిన్న చిన్న డౌట్స్ అనేవి క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ అంతా మౌస్ యూజ్ చేసి చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఇదే టాపిక్ మీరు మౌస్ లేకుండా కీబోర్డ్తో నేర్చుకోవాలి అనుకుంటే కనుక నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో అనేది చూసినట్లయితే ఇదే టాపిక్ ఓన్లీ కీబోర్డ్తో ఎలా చేయాలి అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.